గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు ఊళ్ళలో మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడలా. ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనన్నునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటా అధ్యక్ష. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష. నన్ను అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నాకు కంప్లీట్ అయిపోతుంది. ఒక్క నిమిషం నన్ను ఒక మాట అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను, ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు, విత్డ్రా చేసుకోండి ప్లీజ్. సార్ స్పీకర్ సార్, నేను కామెంట్ చేయలేదు సార్. సభా నాయకుడు నువ్వు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు ఒకటి. అయితే రెండోది అధ్యక్ష, కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష? వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు, బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు, నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు. వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసి నేనేమంటా సార్, వారిని విత్డ్రా చేసుకోమని, నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఐ హావ్ నో అబ్జెక్షన్. నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ హరీష్ రావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి, కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్. రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన తప్ప నేను సొంతంగా చెప్పలేదు, నేను కొత్త ఆరోపణలు చేయలేదు. బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. మీరు విత్డ్రా చేసుకోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్. వారు విత్డ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్, వారు విత్డ్రా చేసుకుంటారు కదా, ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి. యూ టేక్ ఏ కాల్, యూ టేక్ ఏ డెసిషన్. అధ్యక్ష, మా పార్టీ మీద ఆయన అట్లా చేయకూడదు కదా అధ్యక్ష. ఇప్పుడు మా నాయకుడి ఇష్టం, మా పార్టీ ఏంది, ఒక మాట మీద ఉంటాం. మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది. వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి. మదన్ మోహన్ గారు మాట్లాడండి. కూర్చో సార్. ఆనరబుల్ స్పీకర్ గారికి, నేను మన కేటీఆర్ కూడా అన్నాను, మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి, మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడిన నేను హాస్పిటల్ రాలేదు, మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే ఆయన గురించి మాట్లాడలేదు. అదే ఆల్రెడీ ఒకటి చూడండి, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం, నాయకుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీరు ఏం చేసిన 10 ఏళ్లలో ఏం ఎగబెట్టిను, ఎట్లా దోసుకున్నారో ఇవాళ ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా. మీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు, ఒక ఉద్యోగం ఇచ్చావా, ఒక ఇల్లు కట్టావా, అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా మీ బావబాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్ గా వార్నింగ్ ఇస్తాను. ప్లీజ్ కూర్చోండి.